శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రస్తుతం 846 అడుగులకు చేరింది నీటి మట్టం. పూర్తి స్థాయి నీటి మట్టం కనుక మనం పరిశీలిస్తే 885 అడుగులు ఉంది. అంటే కేవలం 40 అడుగులు మాత్రమే డిఫరెంట్గా ఉంది. సో 846 అడుగులు ప్రస్తుతం నమోదైంది. ఇక ప్రస్తుత ఇన్ఫ్లో 1,80,686 క్యూసెక్లుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72 టీఎంసీలకు నీటి నిల్వ చేరింది. ఎడమ కుడి జల విద్యుత్ కేంద్రాల్లో 2 చోట్ల కూడా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. జూరాల ప్రాజెక్టుకి 31 గేట్లు ఎత్తేశారు. శ్రీశైలం వైపు 1,69,000 క్యూసెక్ల నీరు విడుదల చేశారు. కర్ణాటకలో ఆల్మట్టి నారాయణపూర్కు ప్రాజెక్టుకు భారీ వరద చేరింది. మరో 4-5 రోజుల పాటు నిలకడగా వరద కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో శ్రీశైలం పూర్తి సామర్థ్యం 885 అడుగులు కాగా ప్రస్తుతం 846 అడుగులు నీటి సామర్థ్యం నమోదైంది. ఇక ఓవరాల్గా 215 టీఎంసీల నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం 72 పూర్తిగా 72 టీఎంసీల నీటి నిల్వ ఉంచారు. సో ఈ రకంగా ఇంకా ఫ్లో కొనసాగే అవకాశం కనబడుతోంది. ఇక కుడి ఎడమ వైపునటువంటి 2 జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా నిలిపివేశారు. జూరాల ప్రాజెక్టులోని 31 గేట్లు ఎత్తేశారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. ఎస్ హుస్సేన్, ఏంటి అప్డేట్స్ ఏంటి? రోజు రోజుకి శ్రీశైలంకి ఇన్ఫ్లో పెరుగుతోంది, అక్కడ నీటి సామర్థ్యం కూడా పెరుగుతున్న అవకాశం కనబడుతోంది. అధికారులు ఏం చెప్తున్నారు? 2 కుడి ఎడమ వైపునటువంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా నిలిచిపోయినట్టు తెలుస్తోంది. సో అప్డేట్స్ ఏంటి? మనోజ్, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో తెలంగాణ ఇటు కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఈ జూరాలకు కొనసాగుతున్నటువంటి గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి భారీ వర్షాలు ఎగువ ప్రాంతాల్లో పడుతుండటంతో ఆల్మట్టి డ్యాము, నారాయణపూర్ డ్యామ్, అదేవిధంగా జూరాల ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం దిగువకి శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 1,83,686 క్యూసెక్ల ఇన్ఫ్లో వరద ప్రవాహం శ్రీశైలానికి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకున్నట్లయితే 885 అడుగులు కాగా ప్రస్తుతము 846 అడుగులకు చేరుకుంది. ఈ డ్యామ్ లో నీటి నిల్వలు 215.8070 టీఎంసీలుగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నీటి మట్టం అయితే 72.0497 టీఎంసీల నీటి నిల్వ కొనసాగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కుడి ఎడమ కాల్వ విద్యుత్ జల కేంద్రాల్లో మాత్రం విద్యుత్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిపివేశారు అధికారులు. ఏదేమైనా ఈ ఏడాది భారీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి శ్రీశైలం జలాశయం గతం కంటే ముందుగానే నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో రాయలసీమ రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్ష వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతానికి కొంత జలవనరులుగా ఉన్నటువంటి శ్రీశైలం జలాశయాన్ని నిండుకుంటను కల్పించేటువంటి ఆ పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు సంబంధించి ఇప్పటికే నీళ్లు 3 గేట్లు ఎత్తి కింద దిగువకి నీళ్లు విడుదల చేసినప్పుడు పరిస్థితుంది. ఇప్పటికే ఆర్డీఎస్ కాల్వ వద్ద వరకు నీటి ప్రవాహం చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయంకాలానికి సుంకేశ్వర డ్యామ్ కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకు అప్రమత్తం చేశారు రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు. గ్రామాల్లో దండోర వేయించి ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్ళొద్దండి, ఏ క్షణమైనా సరే తుంగభద్ర నుంచి నీళ్లు రాబోతున్నాయి, అప్రమత్తంగా ఉండాలి, ఏదైనా ఎక్కువగా ప్రవాహం వస్తుండడంతో అటువైపు చిన్నపిల్లలు కానీ ఎవరు కూడా వెళ్ళొద్దని గ్రామాల్లో హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈవినింగ్ కి సుంకేశ్వర డ్యామ్ కి నీరు చేరేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తోంది. మన శ్రీశైలం ఈ సుంకేశ్వర డ్యామ్ సంబంధించి పైనుంచి ప్రవాహం వస్తుండడంతో ఈ రోజు గేట్లు ఎత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సుంకేశ్వర డ్యామ్ నీళ్లు గేట్లు ఎత్తినట్లయితే దిగువకి తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇన్ఫ్లోగా దిగువ శ్రీశైలం జలాశయానికి వదిలేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే 846 అడుగులు చేరుకున్నటువంటి శ్రీశైలం డ్యామ్ యొక్క నీటి నిల్వలు ఉన్నాయి. అయితే 854 అడుగులకు చేరుకోగానే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్ ఏవైతే ఉన్నాయో మన పోతిరెడ్డి ఎత్తిపోతల పథకం, అదేవిధంగా ముచ్చుమరి ఎత్తిపోతల పథకం, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగుగంగ, ఎస్ఆర్బిసి, గోరకల్ రిజర్వాయర్ ప్రాజెక్టులకు కూడా ఈ శ్రీశైలం నుంచి వచ్చేటువంటి బ్యాక్ వాటరే
సాగునీరుకి ఉపయోగపడతాయి కాబట్టి 854 అడుగులకు చేరుకుంటే రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా గతం కంటే ముందుగానే వర్షాలు ఎగువ ప్రాంతంలో పడుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ నీటి ప్రవాహం వస్తుండడంతో జలాశయాలు నింపేందుకు కూడా ఆ రకంగా చర్యలు తీసుకున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సంగమేశ్వరం సంబంధించి అక్కడున్న సప్తనదుల సంగమం అది తుంగభద్రతో పాటు కృష్ణానది పరివాహక ప్రవాహం అంతా కూడా నీరు చేరుతుండడంతో ఆ సంగమేశ్వరుడు ఆ జలదివాసం అయ్యేటువంటి అపూర్వ ఘట్టం ఆవిష్కరమవుతుంది. ఇప్పటికే పూర్తి స్థాయిగా ఈ శివాలయం నీటి జలదివాసంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఆ గంగమ్మ ఒడిలోకి శివయ్య చేరుకునేటువంటి ఆ క్షణాలకి ఆసన్నమైంది సంగమేశ్వర ఆలయం. ఈ నేపథ్యంలోనే ఈ వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మరికొన్ని గంటల్లోనే పూర్తి స్థాయిలో జలదివాసంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి సంగమేశ్వరంలో ఆ శివాలయం గంగమ్మ ఒడిలోకి చేరుకుపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనోజ్. రైట్ హుస్సేన్. సో మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి జలకళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున భారీగా జూరాల నుంచి వస్తున్న నీటి నేపథ్యంలో శ్రీశైలం 72 టీఎంసీలకు చేరుకుంది. ఓవరాల్గా 885 అడుగుల నీటి సామర్థ్యం గల శ్రీశైలం ప్రాజెక్టులో 846 అడుగుల నీటి సామర్థ్యం ప్రస్తుతం నమోదైంది. ఇక ప్రస్తుతం 180,686 క్యూసెక్ల నీరుని వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. సో కుడియడం వైపునటువంటి 2 జల విద్యుత్ కేంద్రాలకు కూడా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది. జూరాల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 31 గేట్లు కూడా ఎత్తివేశారు. దీంతో శ్రీశైలం వైపు 169,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు.